బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలిలో భారీ మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంగారం కొనుగోలు పేరిట ఘరానా మోసానికి తెరలేపారు బ్లఫ్ మాస్టర్లు. కొన్ని రోజుల కిందట సంఘటన జరిగిన బయటకు రాకుండా పోలీసులు మేనేజ్ చేస్తున్నారు. ఓ కేటుగాడు సినీ ఫక్కీలో బంగారు బిస్కెట్లతో పాటు అమెరికన్ డాలర్లను దోచుకెళ్లాడు. దాదాపు 20 నుంచి 30 కోట్ల సొమ్ము స్వాహా అయినా బయటకు వివరాలు చెప్పడానికి పోలీసు అధికారులు మల్ల గుల్లాలు పడుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా హైదరాబాద్లో ఈ కొత్త రకం మోసాలకు కేటుగాళ్లు తెరతీశారు. మోసం జరిగిన ప్రాంతం ప్రముఖ రాజకీయ నాయకులకు సంబంధించినదిగా గుర్తించారు. వారం రోజులు గడుస్తున్న నిందితుని ఆచూకీ కనుగొనడంలో పోలీసులు విఫలమవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అడిగి తెలుసుకుందాం. భాస్కర్, చెప్పండి, ఈ గోల్డ్ పేరిట మోసం జరిగింది, పోలీసులు అయినా సరే కూడా వారం అయినప్పటికీ కూడా ఎలాంటి వివరాలు చెప్పకపోవడం ఎలాంటి అనుమానాలకు తావిస్తుంది? ప్రత్యేకించి గచ్చిబౌలి లాంటి ప్రాంతంలో సీసీ కెమెరాల నిఘా సెక్యూరిటీ చాలా విపరీతంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా నిందితుడిని గుర్తించడంలో పోలీసులు ఎందుకు జాప్యం చేస్తున్నట్లు, దీనికి సంబంధించిన మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? గచ్చిబౌలిలో జరిగినటువంటి ఈ గోల్డ్ పేరిట మోసానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ ప్రతినిధి భాస్కర్ అని తెలుసుకుని. భాస్కర్, చెప్పండి, గత వారం రోజులుగా జరిగినప్పటికీ ఈ సంఘటన పోలీసులు ఎలాంటి వివరాలు చెప్పకపోవడం, అదేవిధంగా ఇప్పటికి కూడా నిందితుడిని గుర్తించడంలో జరుగుతున్నటువంటి జాప్యానికి సంబంధించి ఎలాంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి? గచ్చిబౌలిలో జరిగిన ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అని తెలుసుకుని. భాస్కర్, చెప్పండి. బంగారం కొనుగోలు పేరిట ఇద్దరు వ్యాపారులను బయటకు వచ్చినటువంటి ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో జరిగింది. దాదాపు వారం రోజులు గడుస్తోంది ఇన్సిడెంట్ జరిగి, కానీ పోలీసులు మాత్రం దీనిపైన ఈ కేసును డిటెక్ట్ చేయడంలో మాత్రం పూర్తిగా విఫలమవుతున్నారు. సినిమా పక్కన జరిగినటువంటి ఇన్సిడెంట్ ఈ నెల 20వ తారీఖున జరిగిందనేటువంటి సమాచారం ఉంది. మీడియాను పూర్తిగా మేనేజ్ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా కనీసం జరిగినటువంటి ఇన్సిడెంట్ బయటికి రాకుండా నొక్కి పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నెల 20వ తారీఖున జరిగినటువంటి ఇన్సిడెంట్ కి సంబంధించి స్టీఫెన్ అనేటువంటి వ్యక్తి తనకు పరిచయమైనటువంటి మరొక వ్యక్తి చంద్రశేఖర్ అనేటువంటి వ్యక్తితో కలిసి తాను గచ్చిబౌలిలో ఉన్నటువంటి సితారా హోటల్లో వాళ్ళిద్దరు రెగ్యులర్ గా కలుస్తుండేవారు. ఒకరినొకరు పరిచయం చేసుకుని ఆ తర్వాత ఆయన బిజినెస్ కు సంబంధించినటువంటి వ్యవహారం కూడా మాట్లాడుకున్నారు. చంద్రశేఖర్ తాను గోల్డ్ బిజినెస్ చేస్తానని చెప్పడంతో స్టీఫెన్ హైదరాబాద్ లో ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ కు సంబంధించి పూర్తిగా ఆయన ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు. గచ్చిబౌలి సెంట్రల్ కు సంబంధించి అక్కడ తన కార్యాలయం ఉంది. నేను మల్టీనేషనల్ కంపెనీలకు సంబంధించినటువంటి మొత్తం ఇది కాంట్రాక్ట్ ఇస్తానని చెప్పి పరిచయం చేసుకుని తన దగ్గర పెద్ద మొత్తంలో ఇండియన్ కరెన్సీ, తనకు బంగారం, అమెరికన్ డాలర్స్ కావాలని చెప్పి సితారా హోటల్లో పడుతున్నటువంటి చంద్రశేఖర్ తో ఒప్పందం కుదుర్చుకొని
హైదరాబాద్ సెంట్రల్ ఏదైతే ఉందో సెంట్రల్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో సెంట్రో గచ్చిబౌలి ఉన్నటువంటి సెంట్రో అది కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖుల పేరుతో ఏర్పాటు చేసినటువంటి కొంతమంది పెద్ద బడా బాబులకు సంబంధించినటువంటి కొడుకులకు సంబంధించినటువంటి ఆధ్వర్యంలో దాంతో తనకు ప్రత్యేకమైనటువంటి కార్యాలయం ఉందని చెప్పి అక్కడికి తీసుకొని రావాల్సిందిగా బంగారాన్ని అమెరికన్ డాలర్స్ తీసుకురావాల్సిందిగా చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో చంద్రశేఖర్ దాంతో ఒప్పందం కూర్చుకొని అక్కడి నుంచి నేరుగా సెంట్రోకు గచ్చిబౌలిలో ఉన్నటువంటి సెంట్రోకు దాదాపు 40 నుంచి 50 కోట్ల వర్తుండేటువంటి గోల్డ్ ని అదేవిధంగా కరెన్సీని అమెరికన్ కరెన్సీ తీసుకొని రావడంతో సెంట్రో ఉన్నటువంటి ఆ పై అంతస్తులో పూర్తిగా ఆయన కార్యాలయానికి చేరుకొని అక్కడ మొత్తం ఆ బ్రీఫ్ కేస్ తీసుకొచ్చింది ఓపెన్ చేసినటువంటి సందర్భంలో ఆయనకు చూపించేటువంటి ప్రయత్నం చేసి అది పూర్తిగా గ్లాస్ బిల్డింగ్ కావడంతో ఆ రూమ్ లోకి యాక్సిస్ కార్డ్ తో వెళ్ళినటువంటి స్టీఫెన్ కు అది ఓన్లీ స్టీఫెన్ దగ్గర యాక్సిస్ కార్డు ఉంది. ఆయన వెంట వెళ్ళినటువంటి ఇద్దరు వ్యక్తులను రూమ్ లోకి తీసుకెళ్లి ఆ 2 బ్రీఫ్ కేసులను పట్టుకుని పక్క రూమ్ లో క్యాష్ ఉంది తీసుకొస్తారని చెప్పి కిందకు వెళ్ళిపోయారు. దాదాపు అరగంట తర్వాత కూడా ఆయన బయటికి రావడంతో గ్లాస్ బిల్డింగ్ లో అటు ఇటు తిరుగుతున్నటువంటి చంద్రశేఖర్ ఆయన కొలీగ్ కి కింద ఆటోలో వెళ్తున్నటువంటి స్టీఫెన్ ఫోటో కనిపించి దీంతో అవాక్ అయినటువంటి వాళ్ళంతా కూడా ఇది మోసపోయామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు దీన్ని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు రంగంలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి పెద్దల మధ్య జరిగినటువంటి ఒప్పందం. స్టీఫెన్ కు గతంలో కూడా 2020లో ఇట్లాంటి క్రైమ్ రికార్డు చరిత్ర ఉంది. కానీ పోలీసులు ఇంతవరకు ఇన్సిడెంట్ జరిగి దాదాపు వారం రోజులు కావస్తుంది. ఈ విషయాన్ని బయటకు రాకుండా పూర్తిగా మేనేజ్ చేయడమే కాకుండా పెద్ద ఎత్తున దీంట్లో రాజకీయ నాయకుల హస్తం ఉండటంతో దీన్ని బయటకు రాకుండా కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా హైదరాబాద్ నగరం మాత్రం క్రైమ్ ఫ్రీ సిటీగా ఉండాల్సినటువంటి నగరం మాత్రం క్రైమ్ కు అడ్డాగా తయారవుతుంది. మోసగాళ్లు, సైబర్ నేరగాళ్లు మామూలు క్రైమ్లే కాకుండా రెగ్యులర్ క్రైమ్స్ తో పోల్చుకుంటే ఇవాళ హైదరాబాద్ నగరం తెలంగాణ స్టేట్ క్రైమ్ సిటీగా మారిపోయేటువంటి ఆస్కారం కనిపిస్తోంది. ఒకప్పుడు తెలంగాణలో నేరస్తులు రావాలంటే భయపడేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ నేరస్తులకు అడ్డగా, సైబర్ క్రైమ్ వాళ్ళకి అడ్డగా, గంజాయి, డ్రగ్స్ కి ఇట్లాంటి సూడో పోలీసులుగా చెప్పుకుంటున్నటువంటి వ్యాపారవేత్తలకు కూడా అడ్డగా మారిపోతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు దీనిపైన ఎట్లాంటి సమాధానం చెప్తారో, ఎట్లాంటి జవాబు తీసుకొస్తారో, ఎవరిని అరెస్ట్ చేసి ఎంత ప్రొడ్యూస్ చేస్తారో అనేటువంటి మాత్రం రానున్న రోజుల్లో బయటపడే అవకాశం కనిపిస్తా ఉంది. శోభన్. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.